ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య మా బిడ్డలు విద్య ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాలను పొందుకోవాలి. యేసయ్య మా బిడ్డలు విద్య ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాలని పొందుకోవాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వాక్యాలు. రాజు అష్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగూ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలీల రాజ్య వంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానమును తెలిసిన వారై రాజు నగరనందు నిలవబడదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను, భాషను వానికి నేర్పుము. The book of Daniel, 1st chapter, 3rd and 4th verse. Then the king ordered Ashpenaz, chief of his court officials, to bring into the king's service some of the Israelites from the royal family and the nobility, young men without any physical defect, handsome, showing aptitude for every kind of learning, well informed, quick to understand, and qualified to serve in the king's palace. He was to teach them the language and literature of the Babylonians. ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను, యెరూషలేములో ఉన్న యూదా ప్రజలను బబిలోన్ దేశానికి చెందిన నెబుకద్నెజర్ రాజు అనేక సార్లు యుద్ధానికి వెళ్ళాడు, ముట్టడి వేశారు. అనేక మందిని బానిసలుగా తీసుకెళ్లారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అలా అనేక మందిని బానిసలు తీసుకెళ్లారు. అలా బానిసల్లో కొంతమందిని తీసుకెళ్లారు. వారిలో ఉన్నవాళ్ళు 4. ఎవరు? దానియేలు, షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు. వాళ్ళ బతుకు మొత్తం వాళ్ళు బానిసలుగానే జీవించాలి, బానిసలుగానే మరణించాలి. కానీ వాళ్ళ హృదయములో ఒక ఆశ దేవుడు పుట్టించాడు. మేము ఇక్కడికి వచ్చాము అంటే దేవునికి ఏదో ఉద్దేశం ఉంది, లేకపోతే యెరూషలేము నుండి బబిలోనికి మమ్మల్ని తీసుకురాడు. దేవా, ఇక్కడ మేము యెరూషలేములో నువ్వు మాతో ఉండటం ఎంత వాస్తవమో, నువ్వు ఇక్కడ కూడా మాతో ఉండటం అదే వాస్తవం. మా స్థితికి ఒక మార్పు రావాలి, మా పరిస్థితులకు ఒక మార్పు రావాలి. జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక మార్పు రావాలి. ఎలా మార్పు వస్తుందని వాళ్ళు అన్వేషించారు. అర్థమైంది, ఎక్కడ బబిలోన్లో మనం ఏమన్నా చెయ్యాలంటే వ్యాపారం చేయడానికా డబ్బులు లేవు, ఇంకొకటి చేయాలా మనకి సాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ బబిలోన్లో సక్సెస్ అవ్వాలంటే విద్య ద్వారా సక్సెస్ అవ్వగలం, చదువు ద్వారా సక్సెస్ అవ్వగలం. తద్వారా చదువుకోవడానికి వీళ్ళకి మిక్కిలి ఆశ ఉంది. కానీ ఆ కాలేజీలో, బాబిలోనియన్ యూనివర్సిటీలో చదవడానికి తగిన స్తోమత వాళ్ళ దగ్గర లేదు. కేవలం వాళ్ళు బానిసలే. కానీ కృపగల దేవుడు వీళ్ళ హృదయములో ఉన్న ఆశను, దేవుడే ఆశను పుట్టించాడు. దేవుడే వాళ్ళ ఆశను నెరవేర్చడానికి రాజుగారి గుండెల్లో దేవుడు కార్యం చేశాడు. బానిసగా వచ్చిన వాళ్ళని ఎవరో పట్టించుకోరు. అలాంటిది ఆయన హృదయంలో దేవుడు ఒక కార్యం చేశాడు. అదేంటి తెలుసా? ఆ యూదులు అనవసరంగా ఎందుకు వాళ్ళని వదిలేస్తావు, ఎందుకు ఆహారం పెట్టి వదిలేస్తావు? వాళ్ళలో అందగాలని, సౌందర్యం కలిగిన వాళ్ళని, విద్య కొరకు యాపిట్యూడ్ అంటే ఆకలితో ఏదో చెయ్యాలని ఆశ కలిగిన వాళ్ళని బయటికి పిలువన్నారు. అనగానే అన్ని వేల మందిలో 4 విద్య కొరకు తప్పించారు. వాళ్ళు ఏదో సాధించాలని తప్పించారు. ఆ 4 దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. యూనివర్సిటీలో చదవడానికి వాళ్ళకి దేవుడు అవకాశం ఇప్పించాడు నెబుకద్నెజర్ రాజు ద్వారా. కానీ ఫీజు ఎవరు కడతారు తెలుసా? నెబుకద్నెజర్ రాజు స్కాలర్షిప్ ఇచ్చాడు, మీరు చదవండి అని. 3 సంవత్సరాలు బాబిలోనియన్ యూనివర్సిటీలో వాళ్ళు చదివారు.
మీకు తెలుసా, వాళ్ళు చదివింది రకరకాల సబ్జెక్ట్స్, సాహిత్యం, లిటరేచర్, లాంగ్వేజెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఈ రకరకాల వివిధమైన సబ్జెక్టులు, మ్యాజిక్, ఇలాంటివన్నీ వాళ్ళు చదివారు. ఈ రోజున మనకి కాలేజీకి వెళ్తే, మనకి స్కూల్కి వెళ్తే, మనకి యూనివర్సిటీకి వెళ్తే మన ఫ్రెండ్స్ ఎలాగైతే సిగరెట్ తాగరా అని ప్రేరేపిస్తారో, మత్తు పానీయాలు తీసుకుందాం రా అని ప్రేరేపిస్తారో, బ్రాందీ విస్కీ తాగుదామని ఎలా ప్రేరేపిస్తారో, ఇప్పుడు ఎలాగైతే డ్రగ్స్ తిందామని ప్రేరేపిస్తారో, ఎలాగైతే అమ్మాయిల వెంట తిరుగుదాం, అమ్మాయికి ఫోన్ చేద్దాం, అమ్మాయి నంబర్ ట్రేస్ అవుట్ చేద్దాం అని ఇప్పుడు ఎలాగ ఉంటుందో, అబ్బాయిల వెంట తిరుగుదాం అని ఇప్పుడు ఎలా ప్రోత్సహిస్తున్నారో, విగ్రహారాధన వైపు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తారో, విగ్రహార్పితమైనది తినమని ఎలా ప్రేరేపిస్తారో, దానియేలుని, షడ్రక్ని, మేషక్ని, అబేద్నెగోని ప్రేరేపించారు. కానీ ఆ నలుగురు అందే. ఈ లోకములో అంటే బాబిలోనియన్లో, ఈ యూనివర్సిటీలో ఇది అలవాటై ఉండొచ్చు, కానీ మాకు అలవాటు లేదు. జీవంగల దేవుని మేము ఆరాధిస్తున్నాం, పరిశుద్ధ దేవుని మేము ఆరాధిస్తున్నాం. మేము విగ్రహార్పితమైంది తినం, విగ్రహ పూజ చెయ్యం, మత్తు పానీయాలకి మేము రాము అనగానే ఆ హాస్టల్ వార్డెన్ అయినా, ఆ నపంసకుడైన అస్పనాజ్ ఎలాగంటాడు, ఇలా దేవుడు దేవుడు అంటే ఏం పైకి వస్తారా నాయన, మీరు మాట్లాడితే దేవుడు సాయం చేస్తారంటారు, మాట్లాడితే దేవుడు కృప అంటారు, మాట్లాడితే దేవుడు పైకి తీసుకొస్తా అంటారు. అటు తాగరో, అటు ఎంజాయ్మెంట్ ఉండదు, ఇటేమో అమ్మాయిలతో తిరగరో, ఇటేమో విగ్రహార్పితమైంది తినరో, ఏమన్నా అంటే దేవుడు చేస్తామంటారు. ఎలా పైకి వస్తారా బాబు? నాకు ప్రాబ్లం కాదు, రాజుగారు నాకు మిమ్మల్ని నా కంట్రోల్లో ఉంచారు. ఈ వార్డ్ అంతా, ఈ బ్లాక్ అంతా మీరు గనక అందరూ బాగుండి మీ నలుగురు బాగోలేదనుకో, వీళ్ళు బానిసలని సరిగా అన్నం పెట్టలేదా, నేను ఇమ్మన్న కోట వీళ్ళకి ఇవ్వలేదా నా మీద పడతాడు. అందువలన నా ఉద్యోగం పోయేటట్టు చేయకండి రా బాబు, మీరు తినండి రా నాయన, తాగండి రా నాయన, విగ్రహార్పితమైన తినండి రా బాబు, పూజ చేయండి అంటే, సార్ ఒక టెస్ట్ పెట్టండి, 10 రోజులు టెస్ట్ చేయండి, మేము పవిత్రమైనవి తాగుతాం, విగ్రహార్పితమైనది తినం, విగ్రహ పూజ మేము చెయ్యం, దేవుని పద్ధతి ప్రకారం మేము చేస్తాం, 10 రోజులు టెస్ట్ చేయండి. వాళ్ళకి మాకు ఏ తేడా కనిపించకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. సరే 10 రోజులు టెస్టులు వచ్చారు అంతే. 10 రోజుల టెస్ట్ తర్వాత ఆ బ్లాక్ నపంసకుడు, ఆ వార్డెన్ ఏమన్నాడు తెలుసా? ఆ అధికారి ఏమన్నాడంటే, వాళ్ళకన్నా మీ ముఖంలో ఒక గ్లో కనబడుతుంది, ఒక మహిమ కనబడుతుంది, ఒక సౌందర్యం కనబడుతుంది. అయ్యా దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలరా, మీరు దేవుడా దేవుడు అనుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆయన చెప్పిన విద్యలని నేర్చుకొని టెస్ట్ పెడతాడు, దాంట్లో పాస్ అవ్వండిరా బాబు అన్నా. ఇక్కడ మార్పిచ్చిన దేవుడు టెస్ట్లో కూడా మార్పిస్తాడన్నా. నీ తల దించుకునేట్టు చేయమన్నా, నిన్ను సిగ్గుపడేటట్టు చేయం, నిన్ను సిగ్గుపడేటట్టు చేయం. ఇది నీకు మాకే ఉండాలి, మన మధ్యలోనే ఉండాలా, అందరికీ తెలవకూడదు, మన బ్లాక్లోనే ఉండాలా. ఎస్, మీరు యెహోవా దేవుడు అంటే ఆయన ఊరుకోడరా బాబు, ఆయనే దేవుడు అంటాడు. హిట్లర్ మించినోడు ఆయన, అందువల్ల ఆయనే దేవుడు అంటాడు. అందువలన మీరు ఏం చెప్పకుండా మీరు మాత్రం యెహోవా దేవుడు అని మీరు మీ కార్యక్రమం మీరు చేసుకోండి, బాగా చదవండి అన్నాడు. ఈ నెబుకద్నెజర్ రాజు మూర్ఖుడు, ఈ నెబుకద్నెజర్ రాజు జాలి లేనివాడు, నెబుకద్నెజర్ రాజు దయ లేనివాడు, ఒక హిట్లర్ కన్నా మూర్ఖుడు. అటువంటి స్వభావం అన్నమాట అయింది. కానీ అతను దేనికి ప్రయారిటీ ఇచ్చేవాడంటే విద్యకు, చదువుకు చాలా ప్రయారిటీ ఇచ్చేవాడు. అందువలన ఇతను రాజు గనక ఇతని కిందున్న అధికారులను చదువు లేని వాళ్ళనే, మూర్ఖులని, ఇలాంటి వాళ్ళని పెట్టుకోడు, బాగా హై క్వాలిఫైడ్ వాళ్ళని పెట్టుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నాకు కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు ఇలాంటి మొరటోళ్ళని పెట్టుకుంటే ఈ మొరటోళ్ళు నాకు ఏ సలహా ఇవ్వరా బాబు అని చెప్పి చదువుకున్న వాళ్ళని అతని కింద పెట్టుకునేవాడు. అటువంటి జ్ఞానం ఆయనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అలా తగ్గిన వాళ్ళని పెట్టుకునేవాడు. అతను నెబుకద్నెజర్ రాజు హిస్టరీ ప్రకారం అతని కింద ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలంటే 4 రకాలైన టెస్టులు గుండా తీసుకెళ్తాడు. ఎన్ని? అది రిటన్ ఎగ్జామ్ అండ్ ఓరల్ ఎగ్జామ్. అది ఈయన టెస్ట్ చేయడు,
అతనికి నమ్మిన కొంతమందిని అప్పగిస్తాడు. ఆ టెస్ట్లో ఏం చేయాలంటే 4 టెస్టుల్లో పాస్ అవ్వాలి. ఫస్ట్ టెస్ట్లో పాస్ అవ్వడమే కష్టం, 2 టెస్ట్ ఇంకా కష్టం. కానీ 4 టెస్టులో ఈ 4 పాస్ అయ్యారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అంత మట్టికే కాదు, నెబుకద్నెజర్ రాజు అందరినీ నమ్మడం. ఎందుకని? మూర్ఖుడు, కఠినాత్ముడు. ఈ 4 పాస్ అయ్యారంటే నేను నమ్మలేకపోతున్నా. మనోళ్ళు పాస్ అవ్వాలా, వీళ్ళు ఎలా పాస్ అయ్యారు, వీళ్ళేదో కాకబెట్టి ఉంటారో, వీళ్ళేదో చేసి ఉంటారని చెప్పి నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే ఆయనే ఇంటర్వ్యూ పెట్టాడు, ఆయనే టెస్ట్ చేశాడు. ఎవరో? నెబుకద్నెజర్ రాజు టెస్ట్ చేశాడు. ఈ 4 టెస్ట్ చేయగా ఒక్కసారి సింహాసనం నుండి లేచి, బబిలోన్ దేశములో ఇంతమంది జ్ఞానులను చూశాను కానీ మీ 4 లాంటి నేను ఎక్కడా చూడలేదా బాబు.